నమస్కారం. మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న కొన్ని సంఘటనల మీద, కొన్ని ప్రభుత్వ విధానాల మీద మాట్లాడడానికి వచ్చిన మిత్రులారా, గత కొన్ని రోజులుగా సిరిసిల్ల నియోజకవర్గం ప్రభుత్వ టార్గెట్లో పడి చాలా ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వ టార్గెట్ ఎందుకు అంటుందంటే, అందరూ ప్రైవేట్ వ్యక్తులు ఇంక ఇతరులో టార్గెట్ చేస్తారు. కానీ సిరిసిల్ల నియోజకవర్గాన్ని కేటీఆర్ ఎమ్మెల్యే అయినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వమే టార్గెట్ చేస్తున్న ఒక విమర్శలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒక ఐఏఎస్ను ఒక సిరిసిల్ల కలెక్టర్గా పెట్టి తన విచక్షణ అధికారులను మొత్తం ప్రజల మీద పెట్టేసి బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టి అక్రమ అరెస్టులు, జైళ్ళు, చాలా విధాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఆఖరికి ఎక్కడి దాకా పోయిందంటే, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి మీద కూడా వేధింపులకు గురి చేసే పరిస్థితి, ఆయన చెప్తే వినని పరిస్థితికి పోయి ప్రోటోకాల్ ఉల్లంఘన అయినంత అయితే అప్పుడు ఆ కలెక్టర్ను బదిలీ చేశారు. తర్వాత ఇప్పుడు సిరిసిల్ల నేతన్నలు, రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే ఒక దక్షిణ కాశీగా పొందిన వేములవాడ ఎట్లనో సిరిసిల్లకు వచ్చేవారికి నేత కార్మికులు 180% ఉన్న సిరిసిల్ల నేత కార్మికులు పద్మశాలి సామాజిక వర్గం అక్కడ మెయిన్గా ఆధారపడేది వస్త్ర పరిశ్రమ మీద. ఆ వస్త్ర పరిశ్రమ మళ్ళీ ఒక ప్రమాదంలో సంక్షోభంలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలన్నీ ఆగిపోయి ఇంత మూడు పూటలు బువ్వదింటున్న సమయంలో ఆ దురదృష్టమో అదృష్టమో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇప్పుడు నేతన్నల కష్టాలు మోపోయినాయి, మళ్ళీ ఆత్మహత్యలు ప్రారంభమైనాయి సిరిసిల్లాలో. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ నిర్ణయం ఒక 36,000 కుటుంబాలు, దాదాపుగా 60-70,000 మంది జనాభా ఉన్న పద్మశాలి సామాజిక వర్గం నేత కుటుంబాలు 36,000 మంది మళ్ళీ రోడ్న పడే అవకాశం ఉంది. మళ్ళీ సిరిసిల్లాలో నేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆర్డర్స్ రద్దు చేస్తూ ఇది ఒక ఆర్డర్ ఇచ్చింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సాయం చేయకూడదు, ఉన్న భూమును కూడా ఎత్తకూడదు ఎట్లా అండి? గత ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలు నివారించడానికి తెచ్చిన బతుకమ్మ చీరలు, ఇంకా ఇతర ఆర్డర్లు, యూనిఫామ్లు, రంజాన్ తోఫా, ఇంకా ఏమేమి ఉన్నాయి కదా, అవన్నీ రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తే ఇప్పుడు ఎవరికి నష్టమవుతుంది? అది ఏదన్నా ఉంటే రాజకీయంగా కేటీఆర్ గారి మీద తీసుకోవాలి, కానీ సిరిసిల్ల నేతన్నల మీద, నేత పరిశ్రమ మీద తీసుకొని ఇట్లా ఆర్డర్లు 100 కోట్లు కూల్ యూనిఫామ్. మిత్రులారా, రాజన్న సిరిసిల్ల ప్రజలారా, మీరు వినాలి ఖచ్చితంగా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ ఈయన వహిస్తుండు, ముఖ్యమంత్రి గారే దానికి మంత్రి. ఆ శాఖ నుంచి ఇవ్వాల్సిన స్కూల్ యూనిఫామ్స్ సుమారు 105 కోట్ల యూనిఫామ్ ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడానికి, ఇతర రాష్ట్రాలకు ఆర్డర్లు ఇవ్వడానికి మళ్ళా ఒక కంకణం కట్టుకొని ప్రణాళిక సిద్ధం చేసి దాంట్లో కమిషన్లు దుబ్బడానికి ప్రయత్నం చేస్తున్న ఒక ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా సంక్షేమ శాఖల నుంచి, ఇతర శాఖల నుంచి, వివిధ శాఖల నుండి ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతలతో పాటు రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరికీ ఈ ఆర్డర్లు వచ్చేది. అవి సుమారు 200 కోట్లు. ఆ 200 కోట్లను కూడా ప్రైవేట్ కంపెనీకి, టెస్కో ద్వారా చేస్తే ఏమైతుందంటే, ప్రభుత్వ రంగ సంస్థనే కదా, టెస్కోకు ఈ ఆర్డర్లు ఇచ్చి చేయించే ఈ సంస్థను, టెస్కోను కాదని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పవలసిన అవసరం ఏముంది? ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ వాడు ఇష్టం ఉన్నోడికి ఇచ్చుకోవచ్చు, ఇతర రాష్ట్రాలకి ఇచ్చుకోవచ్చు, రేపు సూరత్కి ఇచ్చుకోవచ్చు, ఇంకో రాష్ట్రానికి ఆర్డర్లు వాడి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వేయించుకోవచ్చు. కానీ అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది దుర్మార్గమైన చర్య. దాంతోపాటు మిత్రులారా, ఇంకా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు రాష్ట్రంలో ఈ విద్యుత్ సరఫరా హైదరాబాద్కి వచ్చేసి, గతంలో ఏపీ ట్రాన్స్కో ఉండే, ఇప్పుడు టీజీ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, జెన్కో లాంటి సంస్థలు ఉంటే, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రత్యేకంగా సెస్ సంస్థ, సహకార విద్యుత్ సంస్థ అనేది ఒకటి ఉండే. 56 సంవత్సరాలుగా సుమారు 3,86,000 మంది విద్యుత్ వినియోగదారులకు ఆ సిరిసిల్ల సెస్ మాకు విద్యుత్ సరఫరా చేస్తూ, మా జిల్లా కాబట్టి చెప్తున్నా, విద్యుత్ వినియోగదారులకు అక్కడ మంచి నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ సేవలు అందిస్తుంది. అటువంటి సెస్సును ఈ ప్రభుత్వ బకాయిలు స్వకాలంలో చెల్లించక దాన్ని అప్పులలో కూరుకుపోయేలా చేసిరు. ఇప్పుడు దాన్ని ఇంకెంత పెద్ద దుర్మార్గమైన కుట్ర అంటే, ఇది ఇప్పుడు ఎన్పీడీసీఎల్లో కలపడానికి, విలీనం చేయడానికి ఒక కుట్ర పంతుర్రు. అందులో భాగంగానే ఇప్పుడు సెస్కు మళ్ళీ రెన్యువల్ చేయలేదు. ఇప్పుడు సహకార సంస్థ అధికారులు, ఎన్పీడీసీఎల్ అధికారులు వచ్చేసి నిన్న సెస్ను చూసిపోయినట్టు. అంటే ఏం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో? ఎవరిని ముంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది? విద్యుత్ సంస్థ
ఆ దివాలు ఉంటే బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వమే కదా. నీ గ్రామ పంచాయతీల బిల్లులు కానీ నీ ప్రభుత్వ ఆఫీసుల బిల్లులు కానీ 100 కోట్లు బకాయిలు పెట్టి సెస్ నష్టాల్లో ఉందంటే ఆ బిల్లులు ఎవరు చెల్లించాలి? ప్రభుత్వమే కదా. అటువంటి సెస్సును విలీనం చేయడానికి ప్రభుత్వం కుట్రబంతుంది మిత్రుల. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీ నాయకులు ప్రజలు కూడా ఏకమై తమ సెస్ సంస్థను కాపాడుకోవాలని ఈ 2-3 రోజుల నుంచి బాగా ఉద్యమాన్ని ఒక దశకు తీసుకొస్తున్నారు. కొంతమంది వ్యతిరేకించడం కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి కూరుకుపోయింది, లేకపోతే పలా నాయకులు అంటే నాయకుల వ్యవస్థ కాదు కదా ఇది. నాయకులు అవినీతి అక్రమాలు చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, విచారణ జరిపి ఆ బాధ్యులైన చర్యలు తీసుకోండి. కానీ ఒక తల్లి లాంటి సిరిసిల్ల, గుండెకాయ లాంటి సిరిసిల్లాకు ఒక విద్యుత్ సంస్థను తీసుకుపోయి ఎన్పీడీసీఎల్లో విలీనం చేస్తే రేపు సేవలు ఇంత త్వరగా అందవు మిత్రుల. రాజన్న సిరిసిల్ల ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క నాయకుని మీనో 2 నాయకుల మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు మనకు, కానీ ఆ నాయకుల వల్ల అయ్యో వాళ్ళు ఏం చేస్తలేరు ఈ సంస్థను తీసుకుపోయి అందులో కలపండి అంటే ఒక ట్రాన్స్ఫర్ ఇప్పుడు 24 గంటల్లో మనకు వస్తుంది. ఎన్పీటీసీఎల్ విలీనం చేస్తే వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. సెస్ ఉద్యోగులు కూడా ఇది ఇష్టానుసారంగా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు కొంతమంది అది ఏందో నాకు అర్థమైతలే, కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది నాయకులు ఆ సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నా ఇష్టానుసారంగా సెస్ సంస్థ పోతే మనకే కదా, మన జిల్లాకే కదా నష్టము, మన ప్రజలకే కదా నష్టము. ఈ సెస్ విలీనం మీద, ముఖ్యంగా ఈ ఆర్డర్ల రద్దు మీద మన పద్మశాలి సంఘం ఒక నాయకునితో మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఇది వరుసగా అన్యాయం చేస్తారు సిరిసిల్ల జిల్లాకైతే. ఇటు నేత కార్మికులు ముస్తుర్రు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేతన్నల సంక్షేమం మర్చిరు, సిరిసిల్లకు వచ్చిన అభివృద్ధి పనులను కూడా అడ్డుకుంటూ ఆ నిధులను కూడా రద్దు చేస్తున్న పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిత్యకృతమైంది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారో నాకు ఇప్పటికి అర్థమైతే లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఆది శ్రీనివాస్ గారు, మీరు ప్రభుత్వ వైపుగా రాష్ట్రంలో కీలకంగా ఉన్నారు, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు ఆర్డర్లు రద్దు అవుతాయి, సెస్ సంస్థలు విలీనం చేయాలని చూస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారన్న మీరు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా, ఏకైక ఎమ్మెల్యే మీరే కదా, విప్పుగా ఉన్నారు కదా, మీరు మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారితో, మాట్లాడి విలీనాలు ఆపాలి కదా. దాని నష్టం జరుగుతున్నప్పుడు సెస్కు ఆ బకాయిలు ఎట్లా వసూలు చేయాలి, ప్రభుత్వ బకాయిలు ఎట్లా చెల్లించే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ పొన్నం ప్రభాకర్ గారినో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారినో తీసుకొని ఇవి అడగొద్దు, మేము ఇవన్నీ అడిగితే మేము ప్రశ్నించే వారేమైతే మళ్ళీ మీకు వ్యతిరేకం ఈ పార్టీకి. నిజం సీనన్నా, మీకు నష్టం జరుగుతుందన్నా, మీకు రాజకీయం కూడా ఇబ్బంది అవుతుందన్నా. ఈ సిరిసిల్ల నేతలకు సంబంధించిన ఆర్డర్లను, ఈ సెస్ విలీనాన్ని మీరు ఖచ్చితంగా మీరు అడ్డుకోవాలి, మాట్లాడాలి. మనం కొండూరు రవీందర్రావు టెస్కప్ చైర్మన్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కీలకంగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు కొండూరు రవీందర్రావు గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. రవీంద్రరావు సార్ నమస్కారం సార్. నేను బాలు. నమస్కారం బాలు. సార్ ఏం లేదు సార్, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ విలీనం మీద మన బలగం టీవీలో ఒక స్టోరీ చేస్తున్నాం సార్. అంటే సెస్ విలీనం అయితే రైతులకు ఏం నష్టం జరుగుతుంది, ప్రజలకు ఏం నష్టం జరుగుతుందని మీ అభిప్రాయం తెలుసుకోవడానికి ఫోన్ చేసాం సార్. లైవ్ లో ఉన్నాను సార్. మీరు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అసలు ఏం జరుగుతుంది అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో, అసలు ఏం జరుగుతుంది, ఈ విలీన ప్రక్రియ ఎందుకు వచ్చింది అసలు తెరపైకి? ఇప్పుడు ఒకటి విషయం మాత్రం ఖచ్చితంగా మీరు అడిగినారు, రైతులకు ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజానీకానికి అపారమైన నష్టం జరుగుతుంది. నష్టం ఇంత అంతా కాదు, చాలా పెద్ద ఎత్తున. దేశవ్యాప్తంగా ఎక్కడ కరెంటు లేని సమయంలో మనకు సిరిసిల్ల ప్రాంతాన్ని గుర్తించి ఆనాటి నాయకులు రాజేశ్వరరావు గారు కానీ, చెన్నమనేని రాజేశ్వరరావు గారు కానీ, దువ్వాడి నరసింహరావు గారు కానీ, కేవలం బావుల మీద, అప్పుడు బోర్లు కూడా లేవు కదా, వాళ్ళు బావుల మీదే వ్యవసాయం ఆధారపడి, బావులు పొక్కలు తీసి ఇదంతా కొండ ప్రాంతం, రాయి కొట్టి లోపలికి పోలేక ఇబ్బందులు, మూట కొట్టాలంటే కూడా బొక్కెనంత లోపలికి పోవాలి, ఇవన్నీ సమస్యలు ఉండే ఆ టైంలో. అదృష్టవశాత్తు ఆనాడు అమెరికన్ ఎయిడ్ తోని ఒక స్కీమ్ వచ్చినప్పుడు మన సిరిసిల్లను అందులో వీళ్ళు 5 పైలట్ ప్రాజెక్టులలో మన సిరిసిల్లను పెట్టించడం జరిగింది, 2 మహానాయకులు ఈ ప్రాంతంలో. కాబట్టి వాళ్ళు ఏదైతే మేలు కోరి, ప్రజానికానికి మేలు కోరి తీసుకొచ్చిండ్రు, మీ అందరికి కూడా తెలిసిన విషయమే.
సార్. ఇవాళ రోజు అత్యధికంగా పంపు సెట్ల మీద వ్యవసాయం చేసుకునే ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సిరిసిల్ల ప్రాంతమే హైయెస్ట్. చిత్తూరు జిల్లాలో ఒకటి అయినాక మన పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లానే హైయెస్ట్ ఉండే. సరే కేసీఆర్ గారు వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, అది వేరే విషయం. సార్. ఇక విలీనం ఎందుకు, ఇది విలీనం అయిందా కాలేదా అంటే ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. వచ్చి ఏం ముసుగులో వచ్చిండ్రు వచ్చిండ్రు కానీ విలీనం అయినట్టు మాట్లాడతలేరు, లేకుంటే విలీనం కాదు అని కూడా చెప్తలేరు. సార్ సార్ ఇప్పుడు లైసెన్స్ ఆపటానికి అవసరం ఏమొచ్చిందనేది ప్రజానికానికి చెప్పాలి. సార్. ఇక్కడ ఖాతాదారులు, ఇది సహకార సంఘం, ఇది సభ్యుల చేత స్థాపించుకున్న సహకార సంఘం. ఇవాళ 3,50,000 మంది వినియోగదారులు ఈ సంఘ సభ్యులు. సార్ సార్ వీళ్ళకి తెలియాలి కదా, వీళ్ళు యజమానులు ఈ సంఘానికి. ప్రభుత్వానికి ఏమి ఇచ్చిపుచ్చుకునేది ఏం లేదు. ఈ సొసైటీ సహకార చట్టంలో 1964 యాక్ట్ కింద రిజిస్టర్ అయిన సంఘం ఇది. సార్ సార్ సంఘ సభ్యులతోని స్థాపించుకొని వాళ్ళ అవసరాల మేరకు స్వయం ప్రతిపత్తి గల సంఘం ఇది. స్వయం పాలన సభ్యుల ద్వారా స్థాపించుకున్న సంఘం, సభ్యుల చేత ఇక్కడ వ్యవహారం చేసుకుంటున్న సంఘం ఇది. ఇది ఒకటి సార్. ఇప్పుడు ఇది రాజకీయ కోణంలో చూడాలన్నా, ఇది ఒక రైతుల విషయంలో చూడమంటారా? ఇది ఒక చిక్కల రామారావు గారిని ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్లను దృష్టిలో పెట్టుకుని విలీన ప్రక్రియ ముందుకు వచ్చిందా, లేకపోతే నిజంగా ఇది కావాల్సుకొని ఇంకా వేరేమైనా కుట్రలు నడుస్తున్నాయా? ఇప్పుడు రైతుల కోణంలో చూస్తే ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనే రాదనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే మన పక్కలకు మీరు కూడా ఈ ప్రాంతవాసి. అవును సార్, అవును. ఇటు పక్కకు పోతే సిద్దిపేట గాని, అటు పోతే దుబ్బాక గాని, ఇటు పోతే మా కామారెడ్డి గాని, రైతులు మనం చూసి ఈర్ష్య పడుతుంటారు. అరే మీకు ఏముందా, వెంటనే కరెంట్ ఏ ఇష్యూ వచ్చినా వెంటనే మీరు రిజాల్వ్ చేసుకుంటారు. మీ పాలన, మీ స్వయం పాలన ఉన్నది కాబట్టి మీకు చైర్మన్ ఉన్నాడు, డైరెక్టర్లు ఉన్నాడు, ఆ సంస్థ మీది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు మీ కష్టాలను తీర్చుకునడానికి మీకు ఒక మంచి ఇది ఉన్నది. మాకు అట్లా లేదు, ఇక అసలు ఇక మా గోస దేవుడు ఎరుగు అన్నట్టు మాట్లాడుతుంటారు. మా పక్కకే ఉంటారు. ఇప్పుడు మన స్థాపించినప్పుడు కామారెడ్డి జిల్లాలో కరెంట్ లేక ఇప్పుడు సోమారిపేట, రత్నగిరిపల్లె ఆ ఊర్లకు కూడా మనకెళ్ళి కరెంట్ పోయింది అప్పుడు మీటర్ పెట్టి. అట్లనే ఇటు ఈ నెమిలికొండ యువతలి పక్కకు ఆ స్వామి ఉంటాడు కదా, స్వామి నరసింహస్వామి గుడి ఉంటుంది సార్. ఆ ఊర్లు కూడా మన జిల్లాయి కాకుండా అప్పుడు కరెంట్ ఇచ్చిండ్రు. సో వాళ్ళకు తెలుస్తున్నది. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి తీసేసిండ్రు వాళ్ళని. తీసేస్తే వాళ్ళు పడుతున్న కష్టము, వాళ్ళు పడుతున్న గోస, వాళ్ళు ఒక వర్ణాతీతం వాళ్ళు చెప్తుంటారు. ఇక రాజకీయ కోణములు అంటే నేను చెప్పలేను. రాజకీయ కోణం ఉంటే ధైర్యంగా ఇప్పుడు చిక్కాల రామారావు గారు కానీ ఇంకోటి ఉపేక్షించేది లేదు. తప్పు చేస్తే దాన్ని మొత్తము ఎంక్వైరీ చేయమనండి, వాళ్ళని తీసి పాడేసేయండి. ఇంకో తప్పు చేస్తే చట్టాలనే కేసులు పెట్టచ్చు, అవసరం అయితే నిజంగా తప్పు జైలు కూడా పంపొచ్చు కదా. న్యాయపరంగా అనేక మార్గాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు పొరపాటు చేసినట్టయితే ఆ మార్గం వీళ్ళు ఎంచుకోవాలి. కానీ ఆ లైసెన్స్ ను డెలిబరేట్ గా ఆపి, ఇది 6 నెలల మొదలే దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి కన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు కానీ, అంతకుముందు చంద్రబాబు గారు కానీ ఎప్పటికప్పుడు రెన్యువల్ అయితేనే ఉన్నది 5 ఏళ్లకు ఒకసారి. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మీరు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఆ సమయానికి చెప్పేది ఉండే, లేకుంటే ఇప్పుడు చేస్తారేమో ఇటువంటివి ఉన్నాయి, మరి ఏం చేద్దామని ప్రజాభిప్రాయం అన్నది తీసుకునేది ఉండే ఇక్కడికి వచ్చి. ఇంకొకటి సార్, మీరంటే సహకార సంఘాల్లో మీకు ఒక సీనియర్, మీరు ఒక టెస్ట్ క్లబ్ చైర్మన్ చేసిర్రు, చాలా అనుభవం ఉంది. మీరు కూడా కాంగ్రెస్ లో కూడా ఇంతకుముందు పనిచేసినప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ ఇప్పుడు ఉన్న అందరు పరిచయమే, ఇలా మాట్లాడించే ప్రయత్నం చేశారు సార్ సెస్ గురించి, ఇట్లా ఎందుకు చేస్తున్నారని? అంటే నాకు తెలియదు కదా, ఇది ఒకేసారి అకస్మాత్తుగా అయిన ఇది 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 సిచ్యువేషన్. మనకు చైర్మన్ ఎన్పిటిసిఎల్ వచ్చి కూర్చుండే వరకు కూడా మనకు తెలియదు సార్. రాత్రి తీసుకున్న నిర్ణయం అంతకు ముందే తీసుకొని గప్ చెప్పుకో ఉంచి దండమని వచ్చి కూర్చున్నారో మనకు తెలియదు సార్. నేను ప్రయత్నం చేసినా కానీ నిన్న శ్రీధర్ బాబు గారు కేరళలో ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు పాండిచేరిలో ఉన్నారు. సాయంత్రానికి మన ఆది శ్రీనివాస్ మన శాసనసభ్యులు ఇక్కడనే, వారు కూడా సిరిసిల్ల ఈ
సెస్ పరిధిలోనే శాసనసభ్యులు. సార్ సార్ వారికి నా విన్నపం చెప్పిన నేను, సార్ మనము రాజకీయ కోణంలో ఆలోచించద్దు ఆది శ్రీనివాస్ గారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, మన కష్టాలు నష్టాలు మనకు అన్ని తెలిసిన వాళ్ళం. మీరు ఈ సంస్థను కాపాడే క్రమంలో ఎవరికి అభ్యర్థిస్తారో ఏం చేస్తారో వాళ్ళ దగ్గరికి పోవాలి, మాట్లాడాలి. ఒకవేళ ఇక్కడ పాలక వర్గాలు ఏమైనా పొరపాటు చేసినట్టయితే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకుందాం. మేము కూడా దానికి ఏమి మేము అభ్యర్థి ఏదైతున్నదో దాన్ని వ్యతిరేకించే మాకు ఆలోచన కూడా ఉండదు. ఒకవేళ సంస్థ ఇంపార్టెంట్, సార్ సార్ సంస్థ ఇంపార్టెంట్. కేటీఆర్ గారు కూడా అమెరికాలో ఉన్నట్టు కదా సార్, ఎమ్మెల్యే గారు తెలియజేసారా సార్ ఈ విషయం? చెప్పారా? మాకు అమెరికా పోకముందు చెప్పిండ్రు సార్. సెస్ గురించి లైసెన్స్ రెన్యువల్ కోసం నేను వెళ్ళినను. శ్రీధర్ బాబు గారితో మాట్లాడినా, ప్రభాకర్ గారితో మాట్లాడినా, ఆది శ్రీనివాస్ గారితో ముగ్గురితో కూర్చొని చెప్పిన సమయం దగ్గరికి వస్తున్నది, కొద్దిగా రెన్యువల్ చేయండి సార్. సార్ మీరు సెస్ గురించి వేరే ఆలోచన చేయకండి, సెస్ ను మనం కాపాడుకోవాలి అనే మాట చెప్పి వెళ్తున్నా అని మాకు చెప్పిండు. ఆ మాట మాత్రం చెప్పిండు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన మీ సూచనలు కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వండి సార్. ఖచ్చితంగా మీరు ఒక సీనియర్ లీడర్గా సిరిసిల్ల జిల్లాలో ఒక గుండెకాయ లాంటి సెస్సును మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది సార్. అవును, నాకు ఎటువంటి బేషాజాలు లేవు, ఎందుకంటే మన సంస్థ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి మిత్రులారా, ఇది మొత్తం సెస్ చుట్టూ ఈ విలీన ప్రక్రియ మొత్తం రాజకీయ కోణంలోనే కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఫ్రీ ప్లాన్డ్ అంటే సెస్ మీద ఒక తప్పుడు కథనాలు కొన్ని పత్రికలలో ఈ సెస్ బాగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి పథకం ప్రకారం కొన్ని కథనాలు రాయించడం, స్టెప్ బై స్టెప్ కొన్ని ఫిర్యాదులు ఇప్పించడం, అంటే ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ నియోజకవర్గంలో కావాల్సుకొని చేస్తున్న ఒక ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల రద్దు మీద కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ పద్మశాలి సంఘం ప్రముఖుడు, వస్త్ర వ్యాపారి కూడా లైన్లోకి వస్తాడు కాదు చూద్దాం. ఇంతకుముందు ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. హలో శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నేను బాలుని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నేను లైవ్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఈ బతుకమ్మ చీరలకు సంబంధించి ఈ యూనిఫామ్, ఈ విద్యాశాఖకు మీకు ప్రతి సంవత్సరం వచ్చే యూనిఫామ్ ఆర్డర్లు మరియు ఈ సంక్షేమ శాఖలే ఆర్డర్లు రద్దయి నేను ఒక సర్క్యులర్ మా దగ్గరకు వచ్చింది సార్. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను నష్టమా లాభమా ఇట్లా రద్దు అయితే? అంటే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ చేనేత కార్మికులు మరియు మరమగ్గల కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్న క్రమంలో కూడా అందరిని పిలిచి మీ సమస్యలు ఎలా అయితే పరిష్కారం అయితే అని ఒక చర్చా వేదిక ద్వారా పెట్టి అప్పుడు కార్మికులకు ఒక 15,000 రూపాయలు ఉపాధి వచ్చే 15,000 నుంచి 20,000 వచ్చే ఉపాధి వచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ రూపొందించిన కార్యక్రమంలో కూడా ఏ రకంగా అయితే చేనేత కార్మికుడు, మరమగ్గాల కార్మికుడు వాళ్ళ కుటుంబానికి 4,000 ముందుకు తీసుకెళ్లొచ్చు అనే క్రమంలో కూడా ఈ కార్యక్రమం తీసుకున్నాడు. ఈ కార్యక్రమం తీసుకునే క్రమంలో కూడా గవర్నమెంట్ కు సరిపడా ఉత్పత్తులు ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారో ప్రొక్యూర్మెంట్ చేసుకోకుండా ఇక్కడే నేతలకు ఆర్డర్ ఇచ్చి స్కూల్ యూనిఫామ్ కావచ్చు, అంగన్వాడీ సారీస్ కావచ్చు, ఆ తర్వాత వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన యూనిఫామ్ కావచ్చు, సింగరేణి ఉద్యోగులకు కావచ్చు, ఈ ఉత్పత్తులకు సంబంధించినవి ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి కార్పొరేట్ బిల్లుల నుంచి వెళ్ళి కాకుండా ఇక్కడ నేత కార్మికుల నుంచి వెళ్ళి తీసుకునే విధంగా ఇది టెస్కో ద్వారా ఆర్డర్ ఇచ్చి ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఇంత ముందు ఏడాదికి శ్రీనివాస్ గారు? సుమారు 600 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చింది ఇయర్లీ. ఇప్పుడు ఎంత వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో వాళ్ళు ఒక గొప్ప ప్రణాళిక చేసింది. జీవో నంబర్ 1 అని ఒక రిలీజ్ చేసి ఈ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని చట్టబద్ధ చేసే విధంగా ఎలాంటి గుడ్డ ఉపయోగించినా దీన్ని టెస్కో ద్వారానే కొనాలి అనేది ఒక జీవో ఇష్యూ చేసింది. ఓకే, ఇది జీవో నంబర్ 1.
ఆ జీవో నంబర్ 1 ద్వారా చేయాలనిసిన కార్యక్రమం ద్వారా 1 సంవత్సరం పాటు ఈ చేనేత ఉత్పత్తులు, ఆ తర్వాత మ్యాక్స్ సంఘాల ద్వారా, ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా ఆర్డర్లు ఇచ్చి ప్రొక్యూర్మెంట్ చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు, వాళ్ళకు పేమెంట్లు సరిగా ఇవ్వలేదు. అంటే 60% ఇచ్చి వాళ్ళు టెస్కో 60% ఇచ్చి అలా ఆపేశారు. ఆ జీవో ఎప్పుడైతే ఇచ్చిందో ఆ జీవో ఇచ్చిన దాన్ని తుంగలో దొక్కే విధంగా ఇవాళ మాకు ఈ జీవోతో సంబంధం లేదు, ఈ ఉపాధితో సంబంధం లేదు, చేనేత కార్మికులతో సంబంధం లేదు అని వాళ్ళే ఇప్పుడు ఆ టెస్కోకు ఇచ్చిన ఆర్డర్లు రద్దు చేసి ఇతర ప్రాంతాలకు టెండర్ల ద్వారా వారు టెస్కో ప్రభుత్వ రంగ సంస్థనే కదా ఇది శ్రీనివాస్ గారు? చూడండి మిత్రులారా, ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన జీవో వాళ్ళే తుంగలో దొక్కి జీవో నెంబర్ 1 మళ్ళీ కోట్లు అటిచ్చి మళ్ళీ 100 కోట్లు సంపాదించుకోవాలి వీళ్ళు. ఈ పరిస్థితి ఉంది మిత్రులారా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ నేత కార్మికులకు ఎలాంటి నష్టం జరిగే బ్రీఫ్ గా చెప్పండి. ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది ప్రైవేట్ సంస్థలకి ఆర్డర్లు పోతే? అయితే ఇక్కడ గవర్నమెంట్ టెస్ట్ ఏం చేసిందంటే వాళ్ళకి 15,000 నుంచి 20,000 రూపాయలు ఉపాధి వచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపొందించుకున్నారు. ఓకే. ఆ 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఇక్కడ ఈ చేనేత రంగం మీద ఆధారపడ్డ వ్యక్తులకు ఉపాధి కలుగుతారు, ఆ రంగానికి వికృతం కలుగుతారు. ఓకే. అందులో సుమారు 36,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆధారపడతారు. 36,000 కుటుంబాలు. ఓకే. ఇప్పుడు వస్త్ర పరిశ్రమ ప్రతినిధులుగా మీరు ఈ పరిశ్రమ మీకు చాలా అవగాహన ఉంది. 36,000 కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటిది అసలు? ఈ ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తే వాడు ఏ రాష్ట్రం కన్నా ఇచ్చుకోవచ్చు ఈ ఆర్డర్లు, అంతే కదా? ఇది ఆన్లైన్ టెండర్ అంటే భారత ప్రభుత్వంలో ఎవరైనా సరే ఈ టెండర్ విధానంలో పాల్గొవచ్చు. వాళ్ళు ఎక్కడ మరమొగ్గాలు మరియు అధునాతనమైన మొగ్గాల మీద ర్యాపర్స్ కావచ్చు, జెట్లూన్స్ కావచ్చు, వాటి మీద ఉత్పత్తి చేసే గుడ్డను మన రాష్ట్రాల్లో వాళ్ళు సప్లై చేయొచ్చు. ఎట్లా ఉండబోతుంది మీ భవిష్యత్ ప్రణాళిక? వస్త్ర పరిశ్రమ కాపాడుకోవడానికి, కార్మికుల సంక్షేమం కోసం ఎట్లా ఉండబోతుంది సార్? ఇక్కడ ఏమైందంటే జీవో నంబర్ ఏం చెప్తుందంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో నంబర్ చెప్పే విధానం ఏంటంటే, ఇక్కడ ఉన్న చేనేత రంగాన్ని మరియు పవర్లూరు రంగాన్ని ఈ కార్మికుల ఉపాధి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ రంగ సంస్థలకు ఎక్కడైతే ఉపయోగపడే గుడ్డను ఇక్కడే తెలంగాణలో కొనాలనేది ఆ జీవో ఇచ్చింది. ఆ జీవోలా ఇంకొకటి ఏంటంటే, స్కూల్ విద్యార్థులకు కూడా యూనిఫామ్ కుట్టించి ఇక్కడే మనం చేయడం వల్ల ఈ అప్రెల్ కూడా మనం బలోపేతం చేయొచ్చు అనేది అందులో ఉంది. అది ఇప్పుడు ఏమైంది, అప్రెల్ రంగంలో ఒక 20,000 మంది, ఆ తర్వాత చేనేత కార్మికులు ఒక 10,000 మంది, పవర్లూరు రంగంలో ఒక 16,000 మందికి ఇప్పుడు ఉపాధి కోల్పోయి వాళ్ళు రోడ్డు మీద పడి, మరి ఎప్పుడైతే జరిగిందో గతంలో 2014 పూర్వం జరిగిన ఆత్మహత్యల పరంపర అనేది మళ్ళీ కొనసాగుతుంది. ఓకే శ్రీనివాస్ గారు, మీరు ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఇది ప్రశ్నించవలసిన అవసరం వచ్చింది శ్రీనివాస్ గారు. ఎందుకంటే వస్త్ర పరిశ్రమ ముఖ్యం, నేతన్నల ప్రాణాలు కూడా ముఖ్యం మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ఖచ్చితంగా మా బలగం టీవీ కూడా మీకు మద్దతుగా ఉంటుంది తప్పకుండా. థ్యాంక్ యూ అండి. మిత్రులారా, చూడండి, జీవో నెంబర్ 1 ప్రభుత్వం అది ఇస్తుంది. ఇక్కడనే నేపియాలి వస్త్రాలు, ఇక్కడనే దుస్తులు కుట్టించాలి. ఈ యూనిఫామ్లు కూడా సిరిసిల్లలో అప్రైల్ పార్క్ 20,000 మంది, సుమారుగా 15 నుంచి 20,000 మంది మహిళలు కుట్టు శిక్షణ కేంద్రంలో ఉపాధి పొందుతున్నారు. ఇవన్నీ 56,000 దగ్గర 50 నుంచి 56,000 మంది ఉపాధిని దెబ్బకొడుతూ ప్రభుత్వం తీసుకునే ఇలాంటి ఒక చీకటి నిర్ణయాలు ఎంతమంది పేదల ఉసురు, ఎంతమంది నేత కార్మికుల ఉసురు పోసుకుంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో అయ్యా రేవంత్ రెడ్డి గారు, అన్న మీకు ఏది అంటే మీకు విన్నపం చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల తరపున, ఈ రాష్ట్ర నేతన్నల తరపున. మీకు ఈ రాష్ట్రంలో ఉన్న నేతన్నలంతా ఈ ఆర్డర్ల మీద బతుకుతారు కాబట్టి మళ్ళీ ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రైవేట్ సంస్థలకు ఇస్తే మాత్రం మళ్ళీ సిరిసిల్ల పోయి ఉరిశాల అయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు. అలాగే సిరిసిల్ల సెస్ విలీనం కూడా తప్పకుండా ఆపాలి. ఇది మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు కూడా సార్ని నిన్న ప్రెస్ మీట్ పెట్టి సెస్. సార్ నమస్కారం సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను స్టూడియోలో ఉన్నాను సార్, మన బలగం టీవీలో. సార్, నిన్న సెస్ విలీనం మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా. సెస్ విలీనం అయితే ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది, అసలు రెన్యువల్ ఆపడానికి కారణం ఏంటి? ఈ రాజకీయ కోణంలో భావిస్తున్నారా, ఇంకా వేరే కోణంలో? మీ అభిప్రాయం బ్రీఫ్గా చెప్పగలుగుతారా సార్? చెప్పండి సార్, లైన్లోనే ఉన్నాం. రికార్డెడ్ లైవ్ సార్, నో ప్రాబ్లం సార్, నేను ఏమంటే ఎడిట్ చేసుకుంటాను సార్.
సెస్ అనేది ఒక కోఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సార్ సబ్సిడీ చేయడానికి దాదాపు 56 సంవత్సరాల క్రితము 1970లో దీన్ని ఆ రోజులలో దేశవ్యాప్తంగా కోఆపరేటివ్ మూవ్మెంట్ ను డెవలప్ చేసే సందర్భంలో వినియోగదారులకి వాళ్ళని కోఆపరేటివ్ మూవ్మెంట్ లో సభ్యులుగా చేసి సహకార సంఘాల ద్వారా సభ్యుల్ని చేసి ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలనేటువంటి నేపథ్యం అది 1970లో. సార్ సార్ సో ఆ రోజుల్లో పట్ల దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 5 ఇస్తే మన తెలంగాణలో పట్ల జోగిపేట ఆందోళన మెదక్ డిస్ట్రిక్ట్ లో ఒకటి, అదే విధంగా మన సిరిసిల్ల ఒకటి, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పట్ల ఒకటి కుప్పము, ఒకటి శ్రీకాకుళంలో, ఒకటి ఎక్కడో, మొత్తం 5 ఆ రోజుల్లో ఇచ్చారు. సార్ ఆ రోజు ఇక్కడ శాసనసభ్యులు సిరిసిల్ల శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు వారు ఉన్నారు. వారు దాన్ని చొరవ తీసుకొని స్టార్ట్ చేయించుకున్నారు. ఆ రోజు బ్రహ్మాందరెడ్డి ముఖ్యమంత్రి సిరిసిల్లకు ఇవ్వడం జరిగింది. తదనంతరము మన నరసింహరావు గారు, సకలపల్లి నరసింహరావు గారు ఎవరుతున్నారో వారు శాసనసభ్యులైన సందర్భంలో దాన్ని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళారు. వాళ్ళు ఇద్దరు ఉన్న సందర్భంలో కూడా ఒకసారి ఒకరికి ఇచ్చేది, ఒకసారి ఒకరికి ఇచ్చేది. ఏదేమైనప్పుడు కూడా దాన్ని రాజకీయ కోణంలో చూడలేదు వారు. ఒకరు రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ, నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఆ రోజులలో ప్రజల కోసం సహకార సంఘాల అభివృద్ధి జరగాలి, ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి సంఘము సిరిసిల్ల సహకార సంఘము, ఎలక్ట్రిసిటీ సప్లై సంఘం. అయితే ఆ రోజుల్లో పట్ల కరెంటు ఇంటికి ఇవ్వాలన్నా, బాయికడ బావికి ఇవ్వాలన్నా, లేకపోతే వ్యవసాయ భూముల్లో తూలినటువంటి బోర్లకి ఇవ్వాలన్నా చాలా కష్టమయ్యేది. కరెంటు లేకపోవడం ఒకటి, తర్వాత ఆ రోజుల్లో పట్ల ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, ఇవన్నీ లభ్యత చాలా తక్కువ ఉంది. కాబట్టి మీరు సిరిసిల్ల, ఈనాటి సిరిసిల్ల నియోజకవర్గం, ఈనాటి వేములవాడ నియోజకవర్గము, ఇంకా బోయినపల్లి మండలము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి గ్రామాలకి విస్తృతంగా సబ్స్టేషన్లు కట్టి, కరెంటు లైన్లు వేసి, బాయిల కాడ, బోర్ల కాడ మోటార్లు అమర్చి, ఇంటికి కరెంటు సరఫరా మీటర్ల ద్వారా ఇచ్చి 1970 నుండి దాదాపు 20-25 సంవత్సరాలు ప్రతి ఇంటికి, ప్రతి బావికి ఇచ్చినటువంటి సంస్థ సెస్ సంస్థ. ఆ రోజులలో గ్రామాల్లో పట్ల సంపూర్ణంగా కరెంటు ఇచ్చినటువంటి ప్రాంతము మన సిరిసిల్ల ప్రాంతం. చాలా గ్రామాల్లో కరెంటు లేకపోవడము, ఇళ్లలో కరెంటు లేకపోవడము, బాయిల కాడ కరెంటు రాకపోవడము, కిర్లోస్కర్ మోటార్లు నడిచేది, ఇది డీజిల్ మోటార్లు దొరిక నీళ్లు పైకెత్తేది బాయిల కాడ. కానీ సిరిసిల్ల ప్రాంతంలో కూడా కరెంటు మోటార్లు ఉండేది. ఇదంతా ఆనాటి తరానికి అర్థమవుతుంది. ఈ కొత్త తరము, కొత్త రైతులకి ఈ సెస్ వల్ల ఉపయోగాలు చెప్పే తప్పితే అర్థం కాదు. మరి ఈ రోజు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఈ రోజు మీరు సరే కొంత అన్ని దిక్కులా బాగా ఉన్నప్పుడు ఇక్కడ ఉపతనం అవపడతలేదు, ఇది కరెంట్ సప్లైలో కూడా. కానీ ఇక్కడ ఇప్పటికి కూడా ఏదైనా కరెంటు ఇబ్బంది జరిగితే వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి శక్తి మనకే ఉన్నది. ఇక్కడ మన సిరిసిల్ల సెస్ ప్రాంతంలో పెట్టే వినియోగదారులకు వేరే దగ్గర లేదు ఇంత సౌలభ్యం. నేటి తరము, నేటి వినియోగదారులు అర్థం చేసుకోవాలి. తర్వాత సరే అక్కడ అవినీతి జరిగిందా, లేకపోతే అహంకారం ఉన్నదా, లేకపోతే పనిచేసే వాళ్ళు పట్ల అధికారులు కానీ, లేకపోతే గెలిచినటువంటి సెస్ లో ఉన్నటువంటి సంస్థ డైరెక్టర్లు కానీ, అది వేరే అంశం, అది చర్చ పెట్టద్దు. ఎవరన్నా ఎలకలని చెప్పి ఇల్లు కాల్చుకుంటారా? అవునవును సార్, తప్పు కదా. కాబట్టి దానివల్ల ఎంత ఉపయోగము ఏంది అనేది చాలా ముఖ్యం. కాబట్టి అక్కడ అందుకోసమే చాలా 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 లాభం జరిగింది మనకి. మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటేసారి రెన్యువల్ ఆపేయడాన్ని ఏ విధంగా రాజకీయ కోణంలో చూస్తున్నారా, ఇంకా మరో కోణంలో చూస్తున్నారా? అసలు అంటే ఇది రాజకీయ కోణం అని చెప్పి నేను అనడం చాలా సులభము. కానీ ఇది చాలా రోజుల నుండి ఒక 20-25 సంవత్సరాల జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. జోగిపేట 1987-88లో పడి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని తీసేసారు. తీసేసినప్పుడు వాళ్ళు కోర్టు మీద స్టే తెచ్చుకున్నారు. మన దగ్గర అదే పరిస్థితి ఏర్పడుతుంది.
రాజకీయ కోణం ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఆర్య శ్రీనివాస్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి. సార్ దీన్ని రెన్యువల్ చేయకపోవడం అనేది మరి ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు వాళ్ళ పార్టీకి సంబంధించిన కాదు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకుంటే భావ్యం కాదు. ఎందుకంటే రాజకీయ కోణం కరెక్ట్ కాదు. సార్ సార్ అంటే ఇది ఒక సహకార సంఘం, అన్ని రాజకీయ పార్టీ పక్కన పెట్టారు, అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు కాబట్టి రాజకీయ పార్టీలు ఉండొచ్చు, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి డైరెక్టర్లు చైర్మన్లు కూడా ఉండొచ్చు. కాబట్టి నేను ఉత్తగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 87 బట్ట చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిండు రద్దు చేయడానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2006, 2007 కూడా రద్దు చేసేటువంటి ఫైల్ మూవ్ అయితే ఆనాటి శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు వారు ప్రయత్నం చేసి అప్పుడు కేసీఆర్ గారు మన కరీంనగర్ ఎంపీ కాబట్టి నేను ఆ రోజున హన్మకొండ ఎంపీ ఉన్నప్పుడు నాకు వారు చెప్పి కేసీఆర్ ద్వారా మరి ఒక లెటర్ రాపించుకొని కేసీఆర్ గారి ద్వారా మరి ఆ రాపించినటువంటి లెటర్ ని నేను నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి స్వయంగా 5 నిమిషాలు మాట్లాడిచ్చేస్తే తన ఇన్ అబియన్స్ పెట్టేశాడు, అంటే పక్క పెట్టేశాడు. తర్వాత మనం 15 ఏళ్ళ కాలం గడిచింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చ కొంతమంది అధికారులు ప్రయత్నం చేసేది, దీనివల్ల లాసెస్ వస్తున్నాయి అది అని ఇదని. అది కరెక్ట్ కాదు. ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వం వాటి పేమెంట్ చేయాలి కదా. ఆ లెక్కలు అవన్నీ మరి నాకు లోతుగా పరిశీలించలేదు నేను ఆ బ్యాలెన్స్ షీట్ అవన్నీ కూడా. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని కొనసాగించడం భావ్యం. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా సోలార్ ఎనర్జీ వస్తుంది. సెస్సును ఒక సొసైటీ కాబట్టి భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది సార్ మీ పార్టీ తరఫున? మీ స్టాండ్ ఏంటి అసలు సెస్ విలీనం విషయంలో? దీనికంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను సార్. ఇప్పుడు సోలార్ ఎనర్జీని కోఆపరేటివ్ మూవ్మెంట్ లో ఉన్నటువంటి సెస్సును ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. సార్ ఇటీవల కాలంలో పట్ల నెదర్లాండ్స్, జర్మనీ నుండి వాళ్ళు దీనికి కొంత సమకూర్చి చాలా ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర లేకపోతే కాలువల తర్వాత ఉపయోగపడని భూముల్లో పట్ల సోలార్ పవర్ ఎనర్జీ పెట్టి బ్రహ్మాండంగా మరి ఇక్కడనే ఉత్పత్తి చేసుకునే విధంగా కూడా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి ఈ సమయం లోపల సెస్సును రద్దు చేయడం భావ్యం కాదు. రాజకీయ కోణం అంటే మేము నిన్ననే మొన్న వాళ్ళు నిన్న మేము వచ్చినాం సిరిసిల్లకి. సార్ కాబట్టి మా స్పందన వెంటనే ఉన్నది. రానున్న రోజుల్లో కూడా అదే విధంగా మేము తీసుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఓకే మిత్రులారా, ఈ సెస్ రాజన్న సిరిసిల్ల సెస్ విలీన ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలి. ఖచ్చితంగా సెస్సుకున్న బకాయిలను ప్రభుత్వం చెల్లించి దాన్ని సెస్సును కాపాడి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మళ్ళా మేలు చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ బాలు కాయితీ సిరిసిల్ల బలగం టీవీ.